అది పేరుకే పెద్దవాగు, కానీ గత ప్రభుత్వ పెద్దలు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. పెద్దవాగు ప్రాజెక్టుపై గత పాలకుల నిర్లక్ష్యమే ఇప్పుడు ఇంతటి బీభత్సానికి కారణమైందా? అసలు పెద్దవాగు గండికి కారణాలేంటి? వాచ్ ఇట్. పెద్దవాగు ప్రాజెక్టుకు గండి. నీట మునిగిన 14 గ్రామాలు. వరదలు కొట్టుకుపోయిన పశువులు. బిక్కు బిక్కుమంటూ వరదలోని జీవనం. ఆధునికీకరణ లేకనే గండిపడిందా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షాలు దంచుకొట్టాయి. వాగులు వంకలు పొంగిపొర్లాయి. ఈ క్రమంలో అశ్వారావుపేట పెదవాగుకు వరద పోటెత్తటంతో గండిపడింది. ఏపీ తెలంగాణ పరిధిలోని 14 గ్రామాలు నీట మునిగాయి. వరద చుట్టుముట్టడంతో అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాక ప్రజలు ఇబ్బంది పడ్డారు. కొండలు ఎత్తైన భవనాలెక్కి ప్రాణాలు కాపాడుకున్న పరిస్థితి. వందల సంఖ్యలో పశువులు కొట్టుకుపోయాయి. వరద ప్రభావిత గ్రామాలను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే పరిశీలించారు. దెబ్బతిన్న ఇళ్లను, పంట పొలాలను స్వయంగా పరిశీలించారు. బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పెద్దవాగు ప్రాజెక్టు పునర్నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడతామన్నారు. కాగా అధికారులు వరద ముప్పును ఎప్పటికప్పుడు అంచనా వేయటంలో ఫెయిల్ అయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్దవాగు ప్రాజెక్టు భద్రత నిర్వహణ విషయంలో గోదావరి బోర్డు చాలా రోజులుగా అప్రమత్తం చేస్తూనే ఉంది. పూర్తిస్థాయి మరమ్మతులు, ఆధునికీకరణకు నిధులు కేటాయించాలంటూ పలుమార్లు లేఖలు రాసినా ఏపీలోని గత ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతోనే 14 గ్రామాల ప్రజల జలదిగ్బంధనానికి కారణమైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టు 3 గేట్లలో ఒకటి పనిచేయకపోవడంతో 1989లో కట్టకు భారీ గండిపడింది. 1998లో అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషితో 15 కోట్లతో మరమ్మతు చేశారు. పూర్తి స్థాయిలో ఆధునికీకరణకు 100 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. తెలంగాణ, ఏపీలు 15:85 నిష్పత్తిలో నిధులు కేటాయించాలని గోదావరి బోర్డు సమావేశాల్లో పలుమార్లు చర్చకొచ్చింది. 2021 ఫిబ్రవరిలో 2 రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అయినా ముందడుగు పడలేదు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చినా ఏపీలోని గత ప్రభుత్వం వెనకడుగు వేసింది. గతేడాది తెలంగాణ ప్రభుత్వం 2 కోట్లతో కొత్త క్రస్ట్ గేట్లను అమర్చింది. పలుమార్లు నిధులు అడిగినా అప్పటి ఏపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ఈ దుస్థితి దాపురించిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కట్ట తెగిపోయి మేము అక్కడ స్ట్రక్ అయిపోయాము. మాతో పాటు ఆటోలో వెళ్తున్న ఒక 15 మంది కూడా స్ట్రక్ అయిపోయారు. మొత్తం మేమంతా కలిపి 1:50 ఆ టైంలో స్ట్రక్ అయ్యాము. వాటర్ ఏమో ఫ్రంట్ నుంచి వచ్చేస్తుంది. మాకు చెట్లు, మనోళ్ళు టెన్షన్ పడుతూ చెట్లు ఎక్కారు. చెట్లు పడిపోయినాయి. కరెంట్ స్తంభాలు ఎక్కుతున్నారు, అవి కూడా పడిపోయినాయి. కంటిన్యూగా అసలు మాకు సేఫ్ సైడ్ అనేది అక్కడ లేదనమాట రోడ్డు మీద. ఇంకా వెంటనే మేము హైయర్ అఫీషియల్స్కి ఇన్ఫామ్ చేశానండి. నేను ఏపీ వాళ్ళకి, కలెక్టర్ గారికి, మా హస్బెండ్కి ఇలా చేస్తే అక్కడ కలెక్టర్ గారు, ఇక్కడ తెలంగాణ కలెక్టర్ గారితో మాట్లాడి చాపర్ అది అరేంజ్ చేశారండి. మినిమం మేము 4-5 అవర్స్ అక్కడ ఇరుక్కుపోయాం. ఈ ఏడాది మార్చి 1న జరిగిన బోర్డు సమావేశంలోనూ 2 రాష్ట్రాలు ఉమ్మడి సమావేశం నిర్వహించి పెద్దవాగు ప్రాజెక్టు నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించాయి. అంతలోనే వరదలకు ఆనకట్టకు గండిపడింది. కాగా ఇప్పటికే పెద్దవాగు గండితో చాలా నష్టపోయామని, వర్షాల నేపథ్యంలో వచ్చే రోజుల్లో ఏం చేయాలనే దానిపై దృష్టి పెట్టాలని బాధిత గ్రామాల ప్రజలు కోరుతున్నారు.